హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజిటబుల్ బ్రెడ్ ఆమ్లెట్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా, క్విక్‌గా అయిపోయే ఒక సూపర్బ్ రెసిపీ అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మిక్సింగ్ బౌల్‌లో వచ్చి హాఫ్ కప్ శనగపిండి తీసుకుందాము. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ రవ్వ, బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకుందామండి. ఎగ్ తినని వాళ్ళ కోసం ఇలా చేశారంటే సూపర్‌గా ఉంటుందనమాట. ఒక్క పించ్ వచ్చేసి చిటికెడు పసుపు. ఇప్పుడు దీన్నంతా మంచిగా ఫస్ట్ మిక్స్ చేసేసుకుందామండి. ఆ తర్వాత వచ్చి దీంట్లో మీకు కావాల్సిన కూరగాయలు వేసుకోండి. నేనైతే ఒక పెద్దుల్లిపాయని సన్నగా తరిగాననమాట. 2 పచ్చిమిర్చి, తర్వాత ఒక చిన్న టొమాటోని గింజలు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ అల్లం తురిమామండి, దాన్ని కూడా వేసుకుందాము. ఒక చిన్న క్యారెట్ సన్నగా తురిమేసాము, దీన్ని చీజ్ గ్రేటర్తో అది కూడా వేసుకుందామండి. క్యాప్సికమ్ వచ్చి హాఫ్ క్యాప్సికమ్ అనమాట, సన్నగా తరిగింది. ఒక చిన్న పొటాటోని తురిమి పెట్టుకున్నాము, గ్రేట్ చేసేసి నీళ్ళల్లో వేసి కలర్ మారకుండా ఉండేదానికి. ఆ నీళ్ళన్నీ పిండేసి దాన్ని కూడా వేసుకుందామండి. తర్వాత కొత్తిమీర సన్నగా తరిగింది. ఇవన్నీ కలిపేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. అర టేబుల్ స్పూన్ వచ్చేసేసి కారం వేసుకుందామండి. ఇది ప్లెయిన్ కారమేను, గొడ్డు కారం, మసాలాలు ఏమి వేసింది కాదు. సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా పిండి వచ్చేసి మరీ జోరుగా కాకుండా చెక్ చేసుకుంటే కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ. విస్కర్‌తో గాని కలుపుకున్నామంటే మనకి ఉండలుగా ఏమి లేకుండా మంచిగా మిక్స్ అవుతుంది. చూడండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకుందాం. ఎందుకంటే మనం రవ్వ వేసాం కాబట్టి రవ్వ నానాలనమాట. ఇప్పుడు చూడండి 10 నిమిషాల తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుని మూత తీసేసుకుని మిక్స్ చేసేసుకుందాము. ఇక్కడ నేను 4 స్లైస్ బ్రెడ్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మిక్సర్‌ని వచ్చేసి మనం దీనిపైన అప్లై చేసుకుందాము. కూరగాయలన్నీ వేసాం కాబట్టి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందనమాట. రవ్వ మనం బియ్యపిండి వేసాం కాబట్టి పైన క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఎగ్ తినని వాళ్ళకి, లేదంటే ఎప్పుడూ బ్రెడ్ ఆమ్లెట్ తిని బోర్ కొట్టిన వాళ్ళకి కూడా ఇలా కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తవా వచ్చి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో మనం ఈ బ్రెడ్ స్లైస్ని ఫస్ట్ కాల్చుకుందామండి, కింద తిప్పేసి. ఇప్పుడు పైన ఉన్న దానికి కూడా మనం ఈ మిక్సర్ అప్లై చేసుకుందాము. మీరు కావాలంటే బ్రెడ్‌ని వచ్చేసి నేరుగా కూడా పిండిలో ముంచేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈజీగా ఉంటుందని, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్రెడ్ విరిగిపోయి దాంట్లో పడిపోయేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనమాట. అందుకని నేను ఎప్పుడు కూడా ఇలానే వేస్తానండి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు, మీ కన్వీనియంట్. ఇప్పుడు అడుగు వైపు ఫ్రై అయిపోయిందనమాట. సెకండ్ సైడ్‌కి కూడా తిప్పి మనం ఫ్రై చేసుకుందాము. నేనైతే ఇక్కడ ఆయిలే వేసి ఫ్రై చేశానండి. మీకు కావాలంటే బటర్ కూడా వేసుకుని ఫ్రై, చాలా టేస్టీగా ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలండి. అప్పుడే మనకి మంచిగా కుక్ అవుతుందనమాట. చూడండి ఎంత మంచిగా కుక్ అయింది కదా! తీసి సర్వ్ చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే టొమాటో కెచప్‌తో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. ఇలా కూడా తినేసేయొచ్చు ఏం లేకుండానే. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.